ప్రముఖ నటుడు కమల్ హాసన్ కన్నడ భాషపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఆయన చేసిన హాట్ కామెంట్స్ పై దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. చెన్నైలో జరిగిన దగ్ లైఫ్ ఈవెంట్ లో పాల్గొన్న కమల్ హాసన్ కన్నడ భాష కూడా తమిళం నుంచే పుట్టిందన్నారు. దీంతో కమల్ హాసన్ పై కన్నడీగులు మండిపడుతున్నారు. మాతృభాషను ప్రేమించడం మంచిదే, కానీ ఇతర భాషలను అవమానించడం సరైన పద్ధతి కాదని కమల్ హాసన్ తీరుపై కర్ణాటక బీజేపీ అధ్యక్షుడు విజయేంద్ర యడియూరప్ప ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. భారతదేశంతో పాటు ప్రపంచంలోని అనేక ప్రాంతాల్లో కొన్ని శతాబ్దాలుగా కన్నడ భాష మనుగడలో ఉందని, ఈ విషయాన్ని కమల్ హాసన్ లాంటి వ్యక్తులు గుర్తుపెట్టుకోవాలని తెలిపారు. ఇక కన్నడలో ఎన్నో సినిమాల్లో యాక్ట్ చేసిన కమల్ హాసన్ ఇలా మాట్లాడటం దురదృష్టకరమని, కన్నడిగుల ఆత్మగౌరవాన్ని ఆయన అవమానించారని విజయేంద్ర యడియూరప్ప అన్నారు. కన్నడ ప్రజలకు వెంటనే కమల్ హాసన్ క్షమాపణలు చెప్పాలని ఎక్స్ వేదికగా ఆయన డిమాండ్ చేశారు. ఒక భాషను గౌరవించడం కోసం మరో దానిని అగౌరవపరచకూడదంటూ సూచించారు. ప్రముఖ యాక్టర్ కమల్ హాసన్ కన్నడ భాషపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఆయన చేసిన హాట్ కామెంట్స్ పై దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. చెన్నైలో జరిగిన దగ్ లైఫ్ ఈవెంట్ లో పాల్గొన్న కమల్ హాసన్ కన్నడ భాష తమిళం నుంచే పుట్టిందన్నారు. దీంతో కమల్ హాసన్ పై కన్నడీగులు ఫైర్ అవుతున్నారు. మాతృభాషను ప్రేమించడం మంచిదే, కానీ ఇతర భాషలను అవమానించడం సరైన పద్ధతి కాదని కమల్ హాసన్ తీరుపై కర్ణాటక బీజేపీ అధ్యక్షుడు విజయేంద్ర యడియూరప్ప ఫైర్ అయ్యారు. భారతదేశంతో పాటు ప్రపంచంలోని అనేక ప్రాంతాల్లో కొన్ని శతాబ్దాలుగా కన్నడ భాష మనుగడలో ఉంది. ఈ విషయాన్ని కమల్ లాంటి వ్యక్తులు గుర్తుంచుకోవాలని తెలిపారు. ఇక కన్నడలో ఎన్నో సినిమాల్లో నటించిన కమల్ హాసన్ ఇలా మాట్లాడడం దురదృష్టకరమని, కన్నడిగుల ఆత్మగౌరవం ఆయన అవమానించారని విజయేంద్ర యడియూరప్ప ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. కన్నడ ప్రజలకు కమల్ హాసన్ వెంటనే క్షమాపణలు చెప్పాలని ఎక్స్ వేదికగా ఆయన డిమాండ్ చేశారు. ఒక భాషను గౌరవించడం కోసం మరో భాషను అగౌరవపరచకూడదంటూ ఈ నేపథ్యంలో సూచించారు.